గెంటేసిన ట్రంప్. అవును, అన్నంత పని చేశారు అమెరికా కొత్త అధ్యక్షుల వారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. కెనడా, మెక్సికో, కొలంబియా, బ్రెజిల్, ఇక తాజాగా భారత్ వంతు వచ్చేసింది. వలసదారులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం మరికొన్ని గంటల్లోనే ఢిల్లీ చేరుకోబోతోంది. ఇండియాకి కూడా ట్రంప్ సెగ తగిలింది. వలసదారులతో విమానం ఇండియాకి బయలుదేరింది. మరికొన్ని గంటల్లో విమానం ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. C-17 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో భారత వలసదారుల్ని వెనక్కి పంపిస్తోంది అమెరికా. మొత్తం 205 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరింది భారత్కి తొలి విమానం. న్యూజెర్సీ నుంచి పరిస్థితి ఎలా ఉందో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉజ్వల్ అందిస్తారు. మనం వింటున్నాము కొన్ని రోజులుగా ఇక్కడ చాలా మంది ఎవరెవరైతే ఇల్లీగల్గా ఉంటున్నారో, అంటే డాక్యుమెంట్స్ లేకుండా ఉంటున్నారు, వాళ్ళని వాళ్ళ కంట్రీస్ పంపించడం జరుగుతోంది. మనం చూసాం మెక్సికోకి చాలా మందిని పంపించారు. అండ్ అలానే ఇవాళ ఫస్ట్ ఫ్లైట్ టు ఇండియా హ్యాస్ స్టార్టెడ్ అనమాట ఇక్కడ నుంచి. సో ఇది మనకు వచ్చిన సమాచారం ప్రకారం వాషింగ్టన్ DC నుంచి స్టార్ట్ అయిందని చెప్పి విన్నాం మనం అది. సో ఏంటంటే దిస్ ద ఫస్ట్ ఫ్లైట్ విచ్ ఇస్ ఫ్లోన్ టు ఇండియా. ఇంకా 24 అవర్స్లో, అంటే మండే ఇక్కడ ప్రకారం మండే స్టార్ట్ అయింది. సో బై ట్యూస్డే అది రీచ్ అవ్వచ్చు ఇండియా. సో ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇట్ ఇస్ అంటే దే ఆర్ వెల్కమింగ్ దీస్ పీపుల్, దీస్ సిటిజన్స్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే మొత్తం ఇక్కడ ఎంబసీస్ వీళ్ళందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని, సో ఎవరెవరికైతే ఎక్స్టెండెడ్ స్టేస్, దాని తర్వాత ఎవరెవరైతే డాక్యుమెంట్స్ లేకుండా ఉంటున్నారో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ వాళ్ళని ఇప్పుడు మనం నిన్న మొన్న చూసుకుంటే కొన్ని కంట్రీస్లో వాళ్ళకి బేడీలేసి అలా కొంచెం ఆ సిచ్యువేషన్స్లో పంపించారు. బట్ ఇండియన్స్ని మటుకు చాలా రెస్పెక్ట్ఫుల్గా పంపిస్తున్నారు. అండ్ ఆల్సో ఇండియన్ గవర్నమెంట్ కూడా దీనికి ఏంటంటే వెల్కమింగ్గానే ఉంది. ఎందుకంటే లైక్ దే వాంట్ టు హ్యావ్ అ వెరీ కార్డియల్ రిలేషన్షిప్ విత్ అమెరికా. సో ఇంకొంతమందిని కూడా ద నెక్స్ట్ ఫ్యూ డేస్ లాట్ ఆఫ్ పీపుల్ ఎవరెవరైతే ఈ డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నారో, ద ఫస్ట్ సెట్ ఆఫ్ 8,000 పీపుల్ విల్ బి గోయింగ్ టు ఇండియా. దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూ జెర్సీ.